120వ శ్లోకము. హృదయస్థ రవిప్రఖ్యా త్రికోణాంతరదీపికా దాక్షాయణీ దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని. ఈ శ్లోకంలోని మొదటి నామం హృదయస్థ. ఇది 595వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు హృదయస్థాయై నమః అని చెప్పాలి. హృదయ అంటే హృదయమునందు, స్థా అంటే ఉండునది. హృదయము జీవన ప్రసారానికి, జీవన వ్యాపార నిర్వహణకు, అనురాగ ప్రసారానికి కేంద్రము. జీవకారకుడు, శక్తికారకుడు అయిన సూర్యునికి ఈ హృదయము స్వస్థానము. అందుకే ఈ హృదయాన్ని సూచించే సింహరాశి సూర్యునికి స్వస్థానముగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడినది. మనలో పాపము అంటని ప్రదేశము ఈ హృదయమే. దీంట్లోనే దహరాకాశము అంటే పంచభూతాల్లోని ఆకాశానికి మచ్చు లాంటిది ఉంటుంది. దీన్నే దహ్రము అని కూడా అంటారు. ఈ హృదయం వద్దనే అనాహత పద్మము ఉంటుంది. అందుకే ఈ హృదయాన్ని హృత్పుండరీకము అని అన్నారు. పుండరీకము అంటే పద్మము అని అర్థము. ఈ హృత్పుండరీకము శరీరంలోని మధ్యస్థానముగా, ప్రధాన కేంద్రముగా ఉంటుంది. ప్రతి జీవిలోనూ ఈశ్వరునిగా పరమేశ్వరాంశ ఉండేది ఇక్కడే. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని గీతలో ఉంటుంది. మనలో శోకము ఉండని ప్రదేశము, పరమాత్మ ఉండే ప్రదేశము ఇదే. హృదయాన్ని సూచించే సింహరాశిని పరమేశ్వరి వాహనముగా కలిగి ఉంటుందని సింహాసనేశ్వరి అనే నామం కూడా ఈ లలితా సహస్రనామాల్లో మొదట్లో వస్తుంది. అసలు సింహాసనము అనే పదమే ఈ విశిష్టార్థముతో ఏర్పడింది. ఇటువంటి లక్షణాలు గల హృదయములో అమ్మవారు ఉన్నట్లుగా మధ్యాహ్న కాలంలో భావించి ధ్యానము చేయాలి. హృదయమునందు ఉండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము రవి ప్రఖ్యా. ఇది 596వ నామం. ఇది 4 అక్షరాల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రవి ప్రఖ్యాయై నమః అని చెప్పాలి. రవి అంటే సూర్యునితో సమానమైన కాంతితో, ప్రఖ్య అంటే వెలుగొందునది లేదా ఉచ్చారణతో ప్రకాశించునది. మధ్యాహ్న సూర్యుని రవి అని చెప్పుకోవచ్చును. ఎందుకంటే రా అంటే రగులుతూ, వి అంటే విజృంభించిన వాడు అని ఒక కొత్త అర్థాన్ని చెప్పుకుంటే, విజృంభించి పరాకాష్ఠ స్థితికి చేరిన సూర్యుడే రవి అవుతాడు. కాబట్టి అంటే మధ్యందిన మార్తాండుని రవిగా అర్థం చెప్పుకుంటే, ఈ రవిలాగా ప్రఖ్యాతి నొందినదిగా అంటే మనలో వెలుగొందినదిగా లేదా ఉచ్చారణతో ప్రకాశించినదిగా అమ్మవారిని సమన్వయపరచుకోవాలి అని ఈ రవి ప్రఖ్యా నామము సూచిస్తుంది. మధ్యాహ్న కాలంలో హృదయమునందు అమ్మవారు ఉన్నట్లుగా భావించి ధ్యానించాలని గత 2 నామాలు కలిసి సూచిస్తాయి. అందుకే హృదయస్థ, రవి ప్రఖ్య అనే 2 నామాలు జంటగా చదువుకోవాలి. భౌతికమైన వెలిగే కాకుండా అర్థం చేసుకోవడము అనేది కూడా ఒక వెలిగే. ఈ వెలుగును మానసిక ప్రకాశము అన్నారు. జ్వాలాకూలుడని ఒక గురువు దర్శన జ్ఞాన ప్రకాశాన్ని ఆధ్యాత్మికమైన వెలుగు అన్నారు. అంటే స్పిరిచువల్ లైట్. ఇలా భౌతిక, మానసిక, ఆధ్యాత్మికమైన వెలుగులన్నింటికీ సూర్యుడే మూలము. ఈ 3 కక్ష్యలలోని సూర్యునికి వెలుగులకు మూల కారణముగా అమ్మవారిని హృదయములో ధ్యానము చెయ్యాలి. సూర్యునితో సమానమైన కాంతితో వెలుగొందునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము త్రికోణాంతరదీపికా. ఇది 597వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు త్రికోణాంతరదీపికాయై నమః అని చెప్పాలి. త్రికోణ అంటే 3 బిందువులతో ఏర్పడు త్రిభుజము యొక్క, అంతర అంటే మధ్యమున, దీపిక అంటే వెలుగుచుండునది. శ్రీచక్రంలోని కేంద్ర బిందువు చుట్టూ ఆవరించి ఉండే ప్రథమ త్రిభుజాన్ని అష్టామావరణ త్రికోణముగా అనుకుంటే, ఆ త్రిభుజం మధ్యలో కేంద్ర బిందువు వద్ద వెలుగులు విరజమ్ముతూ ఉండేది అని ఒక అర్థము. ఇంతకు పూర్వం చెప్పిన నామాల్లోని చంద్రుడు, అగ్ని, సూర్యుడు ఈ 3 వెలుగుల మూర్తులను 3 బిందువులుగా, శీర్షాలుగా ఊహించి వాటితో ఏర్పడే త్రిభుజాన్ని ఊహిస్తే అటువంటి త్రిభుజ త్రికోణాల మధ్య ఆ 3ంటికి మూల కారణ ప్రకాశ బిందువుగా వెలుగులు విరజమ్ముతూ అమ్మవారు ఉంటుందని ఈ నామానికి అర్థము. అలాగే భూత భవిష్యత్ వర్తమానాలను 3 బిందువులుగా తీసుకుంటే
ఆ 3 బిందువులకు త్రిభుజానికి మధ్యగా అమ్మవారు సర్వజ్ఞిగా ఉంటుందని కూడా ఈ నామానికి అర్థము చెప్పవచ్చును. అలాగే ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషులకు మధ్యగా మూల పురుషుడైన శివుని రూపంగా ప్రకాశిస్తూ ఉంటుందని ఈ నామాన్ని అర్థం చేసుకోవచ్చును. ఈ శ్లోకంలోని తర్వాతి నామము దాక్షాయణి. ఇది 598వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దాక్షాయణ్యై నమః అని చెప్పాలి. దాక్షాయణి అంటే దక్షుని కుమార్తె. ప్రజా సంసర్గానికి సంబంధించిన వారే ప్రజాపతులు. ఈ ప్రజాపతులలో దక్షుడు ఒకడు. ఈ దక్షుడు పరమేశ్వరీ భక్తుడు. అతని భక్తికి ప్రతిఫలంగా దక్షుని కూతురిగా అమ్మవారు పుట్టింది. అందుకని అమ్మవారికి దాక్షాయణి అనే పేరు వచ్చింది. ఈ విధంగా ఉన్న అమ్మవారి అవతార విశేషాలు రాబోయే 2 నామాల్లో చెప్పబడతాయి. దక్ష ప్రజాపతి కుమార్తె అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము దైత్యహంత్రి. ఇది 599వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దైత్యహంత్రై నమః అని చెప్పాలి. భండాసుర మహిషాసురాది దైత్యులను అనగా రాక్షసులను సంహరించి వారి బారి నుండి శిష్టులను కాపాడినది కాబట్టి దైత్యహంత్రి అనే నామం వచ్చింది. కశ్యప ప్రజాపతికి అదితి, దితి అని 2 భార్యలు. అదితికి పుట్టిన వారే అమరులైన దేవతలు, దితికి పుట్టిన వారే దైత్యులైన రాక్షసులు. జ్ఞాన ప్రకాశ సంపర్క భావాలకు దేవతలు ప్రతీకలైతే అజ్ఞాన తిమిర సంపర్క భావాలకు రాక్షసులు ప్రతీకలు. ఈ అజ్ఞాన తిమిర ఆసురీ ప్రవృత్తులను హననం చేసేది కాబట్టి అమ్మవారికి దైత్యహంత్రి అనే నామం వచ్చింది. ఈ నామానికి ఈ 2 అర్థాలు చెప్పవచ్చును. 1 భండాసుర మహిషాసురాది దైత్యులను సంహరించునది. 2 అజ్ఞాన ఆసురీ ప్రవృత్తులను నిర్మూలించినది. ఈ శ్లోకంలోని చివరి నామం దక్షయజ్ఞ వినాశిని. ఇది 600వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దక్షయజ్ఞ వినాశిన్యై నమః అని చెప్పాలి. దక్షయజ్ఞ అంటే దక్ష యజ్ఞమును, వినాశిని అంటే నాశనము చేసినది. అహంకార దర్పముతో చేసిన దక్షుని యజ్ఞానికి వెళ్ళి అక్కడ జరిగిన శివనిందను భరించలేక పరాభవింపబడిన దక్షుని కూతురి అయిన సతీదేవి రూపంలో ఉన్న అమ్మవారు అగ్నిలో తన దేహాన్ని ఆహుతి చేసుకున్నట్లు పురాణ గాథ. ఈ కథ చాలా అర్థవంతమైన అంతరార్థముతో ఉన్న కథ. ఈ గాథ యొక్క అంతరార్థాన్ని ఇక్కడ వివరించడం సమంజసం కాదు. తన సతి అలా అవడముతో శివునికి కోపం వచ్చింది. శివుని ప్రేరణతో వీరభద్రుడు దక్షుని యాగాన్ని ధ్వంసం చేశాడు. ఇలా దక్షయజ్ఞ వినాశానికి కారణమైంది కాబట్టి అమ్మవారికి దక్షయజ్ఞ వినాశిని అనే నామం వచ్చింది. దక్షుని యజ్ఞమునకు వినాశకారిణి అని ఈ నామానికి అర్థము.